హలో పీపుల్, వెల్కమ్ టు జ్యోతి శెట్టి వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ వీడియో వచ్చేసి స్నాక్స్గా అటుకులు ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం. ఫస్ట్గా వచ్చేసి రోటిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మంచిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అనపిత్తనాలు ఉంటాయి కదా, దానిపైన పొట్టును తీసేసి అలా ఆయిల్లో వేసి వేయించుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అటుకులు కూడా వేయించుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు సపరేట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి పల్లీలు వేసాక పప్పులు కూడా వేసుకొని రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం డార్క్నెస్ వల్ల మీకు అలా కనిపిస్తుంది, బట్ అలా మొత్తంగా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరండి. మొత్తం ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో అలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు, పల్లీలు మంచిగా వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు కొంచెం, ఎందుకంటే కలర్ కోసం పసుపు వేసుకుంటే కొంచెం కలర్ యాడ్ అయ్యి మంచిగా కనిపిస్తుంది. సో ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా, రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ లెవెల్స్ మంచిగా వస్తాయి. బట్ రోల్లో లేని వాళ్ళు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోండి, బట్ మేము దంచింది మాత్రం రోల్లో. సో అలా వేసుకొని అది కూడా మంచిగా అన్నిటికీ కలిసేలా కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలా కలుపుతూ మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అనపగింజలు, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగుందో చూడటానికి. సో ఇవి కూడా యాడ్ చేసేసుకొని మనం మొత్తంగా ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా అన్నిటికీ మసాలా అనేది, కారం, ఉప్పు అన్నీ మంచిగా పడితే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో మొత్తంగా అన్నిటికీ పట్టేలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక్కసారి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటానికే, ఇంకా తింటే ఎంత బాగుంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మొత్తంగా ఒక్కసారిగా కలిపేసుకోవాలి. సో నేను టేస్ట్ చేసేసాను, సూపర్గా ఉన్నాయండోయ్. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకండి టేస్ట్ ఎలా ఉందో.